హలో ఫ్రెండ్స్, నేను రాజేష్. వెల్కమ్ టు రాజేష్ టెక్ అప్డేట్స్. అండ్ ఈరోజు వచ్చేసి మనం ఆర్విక్స్ యొక్క DDR2 2GB అండ్ DDR3 4GB ర్యామ్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దామండి. అండ్ అలాగే ఈ ర్యామ్స్ ఏ బోర్డులకు సెట్ అవుతాయి, అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే, అండ్ టాపిక్లోకి వెళ్దామండి. అండ్ ఇది వచ్చేసి ఒకటి DDR2 2GB ర్యామ్ అండి, అండ్ ఇంకొకటి DDR3 4GB ర్యామ్. ఫస్ట్ DDR2 2GB ర్యామ్ యొక్క రివ్యూ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు G41 మదర్ బోర్డులో కానివ్వండి, అండ్ G31 మదర్ బోర్డు అండ్ లేటర్ సిరీస్లో ఈ ర్యామ్ని మనం యూజ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇది వచ్చేసరికి 800 MHz స్పీడ్తో వస్తుందన్నమాట. ఓకే, అండ్ ఆర్డినరీ ర్యామ్తో కనుక పోలిస్తే ఈ ర్యామ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుందన్నమాట. అంటే మీరు బయట కనుక చూసుకుంటే శాంసంగ్ ర్యామ్స్ కానివ్వండి, హైనిక్స్ ర్యామ్స్ అని చెప్పేసి అలా ఇలా కొన్ని ర్యామ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవి ఒక్కొక్కసారి డిస్ప్లే రాకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మేము ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేసాం. కాకపోతే ఈ ర్యామ్లో మాత్రం కొంచెం పర్ఫార్మెన్స్ కానివ్వండి, క్వాలిటీ కూడా కొంచెం బాగుందన్నమాట. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి DDR3 4GB ర్యామ్ కనుక చూసుకుంటే ఇది కూడా 1600 స్పీడ్తో వస్తుందండి. అండ్ అలాగే 1333 స్పీడ్తో కూడా వస్తుందన్నమాట. అండ్ నా దగ్గర అయితే ప్రజెంట్ ఇది 1600 స్పీడ్తో వస్తుంది, చూపించడం జరిగింది. ఇవి వచ్చేసి మీకు ఆన్లైన్ మార్కెట్లో అయితే అవైలబిలిటీ లేదు, ఓన్లీ ఆఫ్లైన్ మార్కెట్లోనే అవైలబిలిటీలోకి వచ్చాయి అనమాట. ఇంకా ఆన్లైన్ మార్కెట్ అయితే ఇంకా ఇవి స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఈ ర్యామ్ వచ్చేసరికి మీకు H61 మదర్ బోర్డులో కానివ్వండి, లేదా H55 మదర్ బోర్డులో కానివ్వండి, H81 మదర్ బోర్డులో కూడా మీకు ఈ ర్యామ్ అనేది సెట్ అవుతుందన్నమాట. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక ఒక బిట్ బాగానే ఉందండి. ఎందుకంటే పాత ర్యాములతో కనుక పోలిస్తే ఈ ర్యామ్ వచ్చేసి కొంచెం క్వాలిటీ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి పర్ఫార్మెన్స్ కానివ్వండి అంత బాగుంది. అండ్ అలాగే ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే 3 years వారంటీతో వస్తుందన్నమాట. సో ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అండి ఈ ర్యామ్ల వల్ల. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి ఒక్కసారి వీటిని అన్బాక్సింగ్ చేసి చూద్దామండి. అండ్ దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేసి ఫస్ట్ వచ్చేసి DDR3 ర్యామ్ యొక్క అన్బాక్సింగ్ చేసి చూద్దామండి ఒకసారి. అండ్ క్వాలిటీ మాత్రం ఓకే బాగుందండి. ఓకే, ప్యాకింగ్ కూడా అంతా చాలా నీట్గా ఇచ్చాడు. అండ్ క్వాలిటీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, అంతా చాలా నీట్గా ఉంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి DDR3 4GB ర్యామ్ అండ్ 1600 స్పీడ్ మెగాహెర్ట్జ్ స్పీడ్ అండి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి DDR2 2GB యొక్క అన్బాక్సింగ్ ఒకసారి చూద్దామండి. ఓకే, ఇది వచ్చేసి DDR2 2GB ర్యామ్ అండి. దీని క్వాలిటీ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ కనుక మీరు చూసి అక్కడ రాసిందండి, అక్కడ DDR2 2GB అండ్ 64 MHz అని 800 MHz స్పీడ్తో ఇది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇదండి ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.